చాలా బాగుంది. ఇచ్చిన హామీల ప్రకారం పథకాలు ఇవ్వడం కానీ, పెన్షన్ల పెంపు కానివ్వండి, ఉద్యోగాలకి రూపకల్పన ఐటీ సంస్థలు రావడం కానివ్వండి, దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సింపుల్ గా చెప్పాలంటే సుభిక్షంగా ఉంది. ప్రతి సామాన్య ప్రజలు కూడా భయంగా తిరిగే రోజుల నుంచి 1947 తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందో 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చినట్టు సామాన్య ప్రజలు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. నా అభిప్రాయం అయితే అన్ని విధాలుగా మీకు బాగుంది. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పరిపాలన బాగోలేదు, అవినీతి ఎక్కువ జరుగుతుంది, సుపరిపాలన లేదు, చాలా అస్తవ్యస్తంగా ఉంది, సేవ్ ఏపీ అని మాట్లాడుతున్నారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ని కాపాడండి అని అంటున్నారు. మరి ఆయన చెప్పేది ఏంటంటారు? మరి పని చేసేవాడికి పని కావాలని కోరుకుంటాడు, దొంగతనం చేసేవాడికి దొంగతనమే కావాలని, గంజాయి అమ్మేవాడికి గంజాయి స్వేచ్ఛగా అమ్ముకొనిస్తే ఆయనకి స్వేచ్ఛ ఉన్నట్టు ఆయన ఫీలింగ్. అలాగే వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు చేసుకునే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉండేవి కాబట్టి వాళ్ళకి ఆ ప్రభుత్వం బాగుంది. వాళ్ళ కార్యకర్తలకు కానీ, వాళ్ళ సంబంధించిన నాయకులకు కానీ. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య బద్ధంలో పనిచేసి ఇల్లు గడుపుకుందాం, చదివించుకొని ఉద్యోగం సంపాదించుకుందాం, ఏదైనా వ్యాపారం చేసుకొని ఒక అభివృద్ధి పదంలో నడుద్దాం అనుకునే వాళ్ళకి ఈ ప్రభుత్వం బాగుంటుంది.